ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న వారంతా బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి అశోక్ బాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్లో వర్గీకరణ ఆమోదించుకున్నప్పటికీ మండలిలో ఎందుకు ఆమోదింపజేసే ప్రయత్నం చేయలేదంటూ ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యులు వర్గీకరణను ఆమోదించకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ పేరుతో మాలలనే కాకుండా మాదిగలను కూడా మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. గతంలో వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకువస్తే జాతీయ ఎస్సీ కమిషన్ కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందన్నారు. జనగణన లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారంటూ అశోక్ బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మల్లికార్జున, పాలడుగు వివేకానంద, న్యాయవాది బాబురావు, ఎల్ఐపి అధ్యక్షుడు దాసరి సుందరం, ఎర్రజల్ల రమేష్, శాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ మీద ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాష్ట్ర కేబినెట్ తీర్పు తీసుకుంది. అంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది, సరే అసెంబ్లీ ఆమోదించింది, మండలిలో ఎందుకు ఆమోదించడానికి మీరు ప్రయత్నం చేయలేదు? మండలిలో ఆ యొక్క కౌన్సిల్ సభ్యులు వాళ్ళకి యొక్క గౌరవం లేదా? అంటే కౌన్సిల్ సభ్యులు ఆమోదించకపోతే దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పేరుతో మాలను కాదు, మాలలో ద్రోహం చేయాలంటే మాదిగలను మోసం చేస్తున్నాడు. లాస్ట్ టైం మీరు కూడా గమనించినట్లయితే మీడియా మిత్రులారా, ఈ యొక్క అందరూ గమనించండి, ఇదే ఆర్డినెన్స్ తీసుకొస్తే గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ కొట్టేసింది దీన్ని, అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టేసింది దీన్ని. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంది? ఎస్సీ వర్గీకరణ చేసినట్టయితే ఎంపీరికల్ డేటా తీసుకోండి, న్యూమరికల్ డేటా తీసుకోండి. అంటే ఈ యొక్క జనాభా గణన చేయాలంటే జాతీయ సెన్సస్ డిపార్ట్మెంట్ చేయాలి. అంటే ఎటువంటి జనాభా గణన లేకుండా 2011 లెక్కల ప్రకారం తీసుకుంటాం, 2025 తీసుకోలేదని చెప్పడం సిగ్గుచేటు. అంటే ఒక తప్పుని స్పష్టంగా ప్రభుత్వమే అందరూ చెబుతుంది. 2011 లెక్కలు తీసే 2025 లెక్కలేవు. అంటే 2014లో యొక్క రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. తెలంగాణ మాల మాదిగలు కలిసి ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. వారి చిట్టుగతులు మారినాయి, జనాభాలు పెరిగినాయి. అంటే 2011 నుంచి మాలా మాదిగలు పిల్లలను కనలేదా? వాళ్ళ జనాభా పెరగలేదా? పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామంటున్నారు. అది ఏ విధమైన శాస్త్రీయం అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రేపు కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టుకు పోతాం. అవసరమైతే జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించకుండా ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ని ఎలా ఆర్డినెన్స్ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మాల లోట్లో మీకు చంద్రబాబు నాయుడు గారు వద్దా? మాల లోట్లు లేకుండానే మీరు గెలిచారా? కేవలం మాదిగులకి మీరు న్యాయం చేస్తామని చెప్పి మాదిగులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన మిత్రులారా, ఇది రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కాదు. అదేవిధంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణకి అసలుకే లోబడే లేదు. అంటే వర్గీకరణ చేయాలన్న చిత్తశుద్ధి కూడా చంద్రబాబు గారికి లేదు. ఇది ఒక మోసం చేయటం, మాలా మాదిగలకి తండుకుతా ఉండే తాంబూలం ఇష్టం ఉన్నట్టు ఒకదేగకుండా ఈ యొక్క దళితులు ఐక్యం కాకుండా రాజ్యాధికార దిశగా ముందుకు పోతారని చెప్పి కుట్రతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ తేవటం చాలా సిగ్గుచేటని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను.